జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని యమాపూర్, పకిరి కొండాపూర్ గ్రామాల్లో ఫ్యాక్స్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల మేలు కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ఇక్కడ మీరంతా అన్ని ఫైనల్ చేసిన వరి కొనుగోలు కేంద్రాలు ఉత్తరపట్ల మండలంలో, అదేవిధంగా కొట్ల మండలంలో, నిన్న కూడా మల్లాపూర్ మండలంలో, అదేవిధంగా పెట్టుబడి మండలం కూడా చేసుకోవాలి. అక్కడ కొంత వర్షం మొగులుగా అయితే కనుక బాధపడుతున్న రైతులందరూ రైతులను ఒకటే కోరుతున్నాం, మంచి తూర్పుర పట్టి ఇలా ఇరువోసుకొని మంచిగా తీసుకొని న్యాచురల్ వచ్చినట్టుంటే న్యాచురల్ ఎట్లా ఎండాకాలం కనుక ఆటోమేటిక్గా వస్తుంది, 2 రోజులు ఆరవుతూనే న్యాచురల్ వస్తుంది కనుక ఎక్కడ కూడా రైస్ మిల్కి అవకాశం ఇవ్వకుండా 41 కిలో ఏది మన బ్యాగ్తో 41 కిలోనే దూకాలని చెప్పి రైతాంగానికి చెప్తున్నా. రైతులను కూడా కోరుతున్నాం, ఎందుకంటే మనం వచ్చి ఒక్క రైతు చేయబట్టి ఊరంతా అందరికీ పాటించవలసి వస్తుంది. ఒక రైతు పచ్చి తీసుకొచ్చు, ఒక రైతు తూర్పుర వంటకు తీసుకొచ్చు, ఈ జోకాన వరకు అలా జోకే వరకు అయితే తమ రైతులు కూడా నష్టపోతుంది కనుక రైతులు కూడా ఐక్యంగా ఉండి, ఎందుకంటే కష్టపడి పండించుకున్న పంట కనుక మీరు ప్రభుత్వం ఇన్ని విధాలు మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు చేసేదాకా వదిలిపెట్టాలని ఇప్పుడు అన్ని విధాలు ఆదుకుంటున్నారు కనుక మీరు కూడా ఒక యూనిట్గా ఏర్పడి చక్కగా తీసుకొచ్చి వాటిని పోసేసి ఎక్కడ కూడా రైతుల దగ్గర పోకుండా అధికారులకు చెప్పి ఎప్పుడైనా రైతులను ప్రాబ్లం చేస్తే సాల్వ్ చేస్తాను కోసం నేను కూడా ఉంటాను.